UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆదిమూలంపై మహిళ లైంగిక ఆరోపణలు వీడియో లీక్ చేయడం అదంతా రచ్చరచ్చ కావడం ఈ విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారడం వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించడంతో టీడీపీ అధిష్టానం ఒక్కసారిగా స్పందించింది. పార్టీ నుంచి కోనేటి ఆదిమూలాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంతో కోనేటి ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత ఆయన చెన్నై వెళ్లారని, గుండెకి సంబంధించిన వ్యాధికి చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదిమూలం భార్య కుటుంబ సభ్యులు స్పందించారు. రాజకీయంగా ఎదుగుతున్న తన భర్తను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో కొంతమంది నాయకులు తన భర్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు నియోజకవర్గంలో మంచి పేరు ఉందని, ఆయన వయసు 70 దాటిందని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని ఆమె విమర్శించారు. నిజాలు తెలుసుకోకుండా పార్టీ అధిష్టానం తన భర్తపై సస్పెండ్ విధించడాన్ని ఆమె తప్పుపట్టారు. తన భర్తకు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదని, గిట్టని వాళ్లు ఏవేవో వీడియోలు సృష్టించి ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయారు. ఏనాటికైనా నిజం గెలుస్తుందని, ఖచ్చితంగా తన భర్త ఏ తప్పు చేయలేదని, నిరపరాధిగా బయటికి వస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఉదాంతం అనంతరం ఆదిమూలం స్పందించారు. ఇకపోతే ఆదిమూలం ప్రస్తుతం చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గతంలోనే తన గుండెకు స్టంట్ వేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. తనపై గిట్టని వాళ్లు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆదిమూలం ఆరోపించారు. తనపై హనీ ట్రాప్ ప్రయోగించారని వివరించారు. ఒకవేళ ఆమె చెబుతున్నట్లు నేను అత్యాచారానికి పాల్పడితే ఇన్ని రోజుల దాకా ఏం చేసిందని ఆయన అసలైన పాయింట్ లాగారు. కొంతమంది వ్యక్తులు తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 70 సంవత్సరాల వయసులో లైంగిక వేధింపులకు ఎలా పాల్పడతానని, దానికి ఆరోగ్యం కూడా సహకరించదని ఆదిమూలం వివరించారు. తనకు గుండె సంబంధిత వ్యాధి ఉందని, ఇప్పటికీ దానికోసం మందులు వాడుతున్నానని, అలాంటి వ్యక్తినైనా తను లైంగిక వేధింపులకు ఎలా పాల్పడతానని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియోలు ఎవరో సృష్టించిన పని, అలాంటి పనులు చేయాల్సిన కర్మ తనకు లేదని ఆదిమూలం వివరించారు. ఎప్పటికైనా తను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారం ఎన్నటికైనా కాలగర్భంలో కలిసిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై ఆరోపణలు చేసిన మహిళ ఇంతవరకు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.